నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. మనము ప్రతిసారి పురాణ విజ్ఞానం అందించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఆవిడ వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మనం పురాణాల గురించి చాలా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా యయాతి మహారాజు వాళ్ళ మిస్సెస్ దేవయాని గురించి మనం ఈరోజు అసలు వాళ్ళ వృత్తాంతం ఏంటి, వాళ్ళ కథ ఏంటి చెప్పుకుందాం. తప్పకుండా. ఇది భాగవతంలో కథ. వీళ్ళందరూ భక్తులు అలాంటి వాళ్ళు కనుక వాళ్ళందరూ భాగవతం అంటేనే భాగవతుల కథలు. భాగవతులు అంటే ఎవరు? భగవద్ భక్తులు. భగవంతుడి భక్తులనే భాగవతులు అంటాం. వాళ్ళందరి కథలు అన్నమాట. వారి గురించిన రకరకాల వివరాలు. వాటిలో ఈ యయాతి ఒక గొప్ప రాజు. ఈయన గురించి ముందర చెప్పాలంటే ఈయన భార్యల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాతనే ఇదంతా కథ అలా జరిగింది. శుక్రాచార్యుడు ఉన్నాడు, రాక్షసులకు గురువు ఆయన. వృషపర్వుడు అనే ఒక రాక్షసుడి దగ్గర ఆ సమయంలో ఆయన రాక్షస రాజు. ఎవరుంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతారు కదా అందరూ. ఆ సమయంలో ఆయన రాక్షస రాజు. ఆయన దగ్గర ఈయన గురువుగా ఉన్నాడు. గురువు గారిని గౌరవిస్తూ వృషపర్వుడు చాలా మర్యాదగా ఆయన్ని చూసుకుంటున్నాడు. శుక్రాచార్యుడికి ఊర్జస్వతి అనేటటువంటి స్త్రీ ద్వారా దేవయాని అని కూతురు పుట్టింది. దేవయాని అంటే ఆయన కూతురు అన్నమాట. చాలా ముద్దుగా పెంచుకున్నాడు పిల్లని. పెంచుకునేసరికి ఆవిడ కొంచెం హఠం, మంకుపట్టు అవన్నీ చేరినాయి ట్రెడిషనల్ గా. ఆవిడ అందం, చదువు వీటన్నిటితో పాటుగా ఈ ఎక్స్ట్రాగా ఈ క్వాలిటీస్ కూడా ఆవిడకి జతపడ్డాయి. ఈ రోజుల్లో కూడా అలాగే గారాబం చేస్తే కదా, మరి ఏదైనా అనవసరంగా ఎక్కువ ముద్దు చేస్తే అవును అలాగే జరుగుతుంది. ఆ తర్వాత వృషపర్వుడికి కూడా ఒక కూతురు ఉంది, శర్మిష్ట ఆవిడ పేరు. ఆవిడ కూడా చాలా అందంగా ఉంటుంది, రాజుగారి కూతురు, అంటే యువరాణి. అందుకే ఆవిడ కూడా తన దర్పం అది అన్ని అలాగే ఉన్నాయి. కానీ దేవయానిలో కనిపించేటటువంటి హఠం కానీ అలాంటివి శర్మిష్టలో కనిపించావు. శర్మిష్ట తన హోదా అది దర్పం అవి చూపిస్తుంది ఆవిడ. వీళ్ళిద్దరు ఒకే సమవయస్కులు, చక్కగా స్నేహంగా కలిసి తిరుగుతున్నారు. 10,000 మంది చెలికత్తలు శర్మిష్టకి. రాణిగారు కదా, రాణిగారి కూతురు కదా, రాజుగారి కూతురు కదా. అవును, 10,000 మంది చెలికత్తలు. వాళ్ళందరినీ తీసుకుని శర్మిష్ట, దేవయాని ఇద్దరు ఒకసారి వన విహారానికి వెళ్ళారు. అక్కడ ఒక కొలను కనిపించింది. ఆ కొలనులో వీళ్ళందరూ అసలు సాధారణంగా ఒక నియమం ఏమంటే వ్యవస్థగా స్నానం చేయకూడదు, బట్టలు విప్పి స్నానం చేయకూడదు, ఏదో బట్ట ఉంచుకోవాలి. అలా కాకుండా వీళ్ళందరూ అల్లరికి, చిన్నపిల్లల వయసులో ఉన్నారు, అవన్నీ పక్కన పడేసి స్నానానికి దిగారు. స్నానానికి దిగేసరికి అందరూ స్నానం చేస్తున్నారు, ఆ పొలంలో ఈదులు ఆడుకుంటున్నారు, సరదాగా ఉన్నారు అందరూ. శివ పార్వతులు వచ్చారు అక్కడ. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి ఒక్కసారి సిగ్గేసింది. అప్పటిదాకా బానే ఉన్నారు. గబగబా ఎవరి చేతికి అందని వాళ్ళు బట్టలు వేసేసుకుని పక్కకి వెళ్ళి. శర్మిష్ట ఆ సమయంలో దేవయాని దుస్తులు ఆ అమ్మాయి చేతికి తగిలాయి, అవి వేసేసుకుంది. ఓహోహో. శివ పార్వతులు వెళ్ళిపోయారు, వీళ్ళకి ఇబ్బంది ఎందుకు లేదు. వెళ్ళిపోయాక దేవయాని లోపల ఉండిపోయింది. ఓకే, నువ్వు విడిచిన బట్టలు నేను వేసుకుంటానా? నేను వేసుకోను. దేవయాని పోనీ ఇప్పిచ్చేస్తా అంటే అవి కూడా నువ్వు ఇప్పిన బట్టలేగా. ఇప్పుడు దేవయాని బట్టలు శర్మిష్ట ఆల్రెడీ వేసేసుకుంది కదా, అది ఇప్పించినా కూడా అది కూడా నువ్వు ఇప్పిన బట్టేగా అవుతుందిగా. నువ్వెంత, నీ బతికెంత? నేను శుక్రాచార్యుడు కూతుర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ మీ నాన్న వచ్చి మా నాన్న దగ్గర దండాలు పెట్టేటటువంటి వాడి కూతురువి. గురువు గారికి ఎవరైనా దండం పెడతారు, వాడి కూతురువి. నీ బట్టలు నేను వేసుకుంటానా? నువ్వు విడిచిన బట్టలు వేసుకోనాను. వీళ్ళకు చాలా కోపం వచ్చేసింది శర్మిష్టగా ఆ సమయంలో. ఏంటి ఇంత మితిమీర మాట్లాడుతుంది? అదేదో గబుక్కున ఆ సమయంలో బయటకు వచ్చావు, అలా జరిగిందని గ్రహించుకోవచ్చు కదా. అదేమీ లేదు. చివరికి ఆవిడ కోపం వచ్చేసి మళ్ళీ కొలంలోకి తోసి వెళ్ళిపోయింది. ఆ బావి లాంటిది ఉంటుంది అక్కడ, ఆ బావిలో తోసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది, ఏడుస్తోంది దేవయాని. ఆ సమయంలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు వెనక్కి, అంటే కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆ సమయంలో యయాతి అనే మహారాజు మామూలుగా అక్కడ వన విహారానికి వచ్చాడు. ఏదో బావిలోంచి కేకలు వినిపిస్తున్నాయి, చూశాడు. ఒక స్త్రీ ఉంది, అరుస్తోంది అబలగా. అప్పుడు ఆవిడకి తన చెయ్యి అందించి పైకి లాగాడు. పైకి లాగి తన ఉత్తరం ఇచ్చి కప్పుకోమన్నాడు. కప్పుకుంది. మళ్ళీ అది పనికొచ్చింది. చెయ్యి ఇచ్చేసరికి ఏమైంది? పాణిగ్రహణం అయింది, భర్త అయ్యాడు. ఓహో, ఈ అమ్మాయి అలా భావించింది. భర్తది కప్పుకుంది. భర్త దుస్తులు అదే కప్పుకొని యయాతి చాలా థ్యాంక్స్ చెప్పింది. ఇంకా నువ్వే నా భర్త అనే మాట డిక్లేర్ చేయాలి, తండ్రితో చెప్పించాను. యయాతి అన్నది, ఇప్పుడు నువ్వు పాణిగ్రహణం చేశావంటే నేను క్షత్రియుడిని, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి కనుక మన ఇద్దరి మధ్య కళ్యాణం ఎట్లా అని ఆయన. బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీని వివాహం చేసుకోవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీ పెళ్లి చేసుకోకూడదని శాస్త్రం. ఓహోహోహో. ఓకే, బ్రాహ్మణుడు అన్ని వర్ణాల వాళ్ళని చేసుకోవచ్చు, ఓకే, కానీ మొదట బ్రాహ్మణ స్త్రీని చేసుకోవాలి.
తర్వాత క్షత్రియ స్త్రీని, ఇవన్నీ ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి ఉన్నాయి. ఆ రోజుల్లో. ఉమ్, ఆ ప్రకారం చేసుకోవచ్చు. ఉమ్, కానీ నేను క్షత్రియండి, ఉమ్. రాజుని ఇక్కడ. ఉమ్. నువ్వేమో బ్రాహ్మణ స్త్రీ. బ్రాహ్మణ స్త్రీవి, ఉమ్, శుక్రాచార్యుడు కూతురువి, ఉమ్, ఆచార్యుడు, ఉమ్, గురువు గారు. ఉమ్. నేను చేసుకోను అన్నాడు. ఉమ్. మా తండ్రి చెప్తే చేసుకుంటావా అని అడిగాడు. ఉమ్, సరే మీ తండ్రి చెప్తే చేసుకుంటాను అన్నాడు. ఉమ్. అంటే గురువు గారు కదా, ధర్మం చెప్తాడు. అవును, అవును. అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక కథ అంతా చెప్పింది. చెప్పి నాన్న మరి నేను వివాహం చేసుకోవాలి కదా, నా పాణిగ్రహణం చేశాడు. ఉమ్. దుస్తులు లేకుండా నన్ను చూశాడు. ఈ 2 కారణాల నుంచి అతను నా భర్త. ఉమ్, శుక్రుడు కూడా ఈ 2 కారణాల వల్ల నువ్వు ఆవిడ్ని చేసుకోవచ్చు, దోషం లేదు అని చెప్పాడు. ఉమ్, సరే ఇక్కడ వరకు నిశ్చయమైంది. ఇప్పుడు ఈవిడ చెప్పింది నాకు శర్మిష్ట వల్లే ఇలా జరిగింది కనుక. ఆ తర్వాత దేవయానికి ఒక శాపం ఉంది ముందరే. బృహస్పతి కొడుకు కచుడు రాక్షసులందరికీనేమో మృత సంజీవని విద్య వచ్చు. అంటే ఈ శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య వచ్చు. ఉమ్, దేవాసుర సంగ్రామాలు జరిగినప్పుడల్లా చచ్చిపోయిన వాళ్ళందరినీ నేను మృత సంజీవని విద్యతో మళ్ళీ బతికిచ్చేస్తాను. ఉమ్. ఆ మళ్ళీ బతికిచ్చేయటం వల్ల ఏమైపోతుంది, దేవతలకేమో అప్పటికింకా అమృత మథనం అవి జరగల. ఉమ్, వాళ్ళకి కష్టంగా ఉంది, వీళ్ళకి లాభంగా ఉంది. ఉమ్, ఉమ్. అందుకని తన కొడుకు కచుడిని పంపించి ఏం చెప్పాడు, ఎలాగైనా సరే ఆయన దగ్గర శిష్యరికం చేసి మృత సంజీవిని విద్య నేర్చుకో అని పంపించాడు. బృహస్పతి కొడుకు గనక చేర్చుకుంటూనే ఈ తప్ప అన్ని చెప్పుకుంటూ వచ్చాడు శుక్రాచార్య. చివరికి ఒక రోజు ఈ దేవయాని కచుడిని చూసి మోహించింది. పరస్పరం ఇద్దరు గురువుల పిల్లలు అన్నమాట. మోహించి పెళ్లి చేసుకోమని అడిగింది. అడిగితే ఈ కచుడు ఏమన్నాడు, తప్పు, నువ్వు నా గురువు కూతురువి, నాకు సోదరితో సమానం, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అతను ధర్మం చెప్పాడు. ఎవరి ధర్మం ఆ రోజుల్లో అలా ధర్మాలు అలా ఉన్నాయి. గురుపత్ని తల్లితో సమానం, గురువు కూతురు సోదరితో సమానం అని చెప్పాడు. చెప్పాక ఆవిడ కోపంగా ఉంది. ఈ లోపల ఏమైంది, అసలు కచుడు దేవయాని దగ్గర కావటం, శుక్రాచార్యుడికి కచుడు చాలా ఇష్టమైన శిష్యుడు అవటం, ఇవన్నీ చూసి మిగిలిన శిష్యులందరికీ కంటగింపుగా ఉంది. వాళ్ళు ఏం చేశారు, కచుడిని ఓ రోజు చంపేశారు. చంపేసినప్పుడల్లా దేవయాని ఏడవటం, మళ్ళీ మృత సంజీవిని విజయతో కచుడిని శుక్రాచార్యుడు బతికించడం. ఇలా జరుగుతూ ఉంటే చివరికి ఒక రోజు ఈ రాక్షసులందరూ ఏం చేశారు, కచుడిని చంపేసి దహనం చేసేసి ఆ బూడిదని తీసుకొచ్చి శుక్రాచార్యుడు తాగే సురలో, రాక్షసులు కదా రాక్షసు సురలో కలిపి తాగిచ్చేశారు. ఇప్పుడు కచుడు శుక్రాచార్యుడు గర్భంలో ఉన్నాడు. దేవయాని మళ్ళీ ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు శుక్రుడు ఏం చేశాడు, మళ్ళీ వాడు బతికిస్తాను నేను, కానీ మళ్ళీ ఈ రావాలంటే బయటికి ఈయన తన గర్భం నుంచి తీసుకుని వస్తే శుక్రుడు పోతాడు. కనుక కచుడికి తప్పనిసరిగా మృత సంజీవిని విద్య నేర్పించి బయటకు వచ్చాక దీంతో మళ్ళీ నన్ను బతికించు అని చెప్పాడు. ఆ ఒప్పందం మీద మళ్ళీ కచుడు బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇద్దరు బానే ఉన్నారు. దానివల్ల కచుడికి మృత సంజీవిని విద్య వచ్చింది. శుక్రుడు కోపం వచ్చింది. మొత్తం మీద ఏదో రకంగా దొంగతనంగా నాకు నేర్చేసుకున్నావు, వద్దంటే నీకు ఈ విద్య పనిచేయదు అన్నాడు. అది కూడా దేవతలకు వరమైంది. నాకు కదా పనిచేయింది, వేరే వాళ్ళకి నేర్పించవచ్చు, మొత్తం వెళ్ళి దేవతలందరికీ నేర్పించేశాడు. ఇక్కడ కచుడు ఈ రకంగా విద్య నేర్చుకున్నాక వెళ్ళిపోయాడు కదా, ఆయన ఎప్పటికైనా తాను పెళ్లి చేసుకుంటాడని ఈవిడ కాశ. వెళ్ళిపోయి అడిగేసరికి ఈవిడ కూడా శాపాలు పెట్టింది అతనికి. శాపాలు పెట్టేసరికి కచుడు చెప్పాడు, ఒకే మాట చెప్తున్నా, నీకు బ్రాహ్మణ భర్త రాడు. ఇప్పుడు క్షత్రియ భర్త వచ్చేసరికి ఆ కచుడి శాపం కూడా పనిచేసినట్టు అయింది. ఇప్పుడు ఈవిడ ఈ తండ్రి కూతురు భీష్మించి కూర్చున్నారు. మేము రాజ్యానికి రాము, మీకేమి సేవలు చేయం, అంటే గురువు చేసేటటువంటి కార్యక్రమాలు ఏం చేయరు. అప్పుడు వృషపరుడు బలవంతంగా అదంతా ఏమైందని కూతురు ద్వారా కనుక్కుని కాళ్ళు పట్టుకుని అప్పుడు దేవయాని కోరికలు కోరింది. నీ శర్మిష్టని నాకు దాసిగా పెట్టాలి, ఆవిడకున్న 10,000 మంది చెలికత్తలతో సహా నాకు దాసిగా పెట్టాలి, నా అత్తగారింటికి ఆవిడ దాసీల్ని అరణంగా పంపించాలి అని చెప్పింది. చెప్పాక వివాహ సమయంలో శుక్రాచార్యుడు యయాతి దగ్గర ఒక మాట తీసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో శర్మిష్టని పెళ్లి చేసుకోను అని. అంటే ఈవిడ జీవితాంతం వాళ్ళకి దాసిగానే ఉండాలి కానీ పెళ్లి చేసేది. పాపం రాకుమార్తె. అదే వాళ్ళ మిగిలిన వాళ్ళందరి రక్షణ కోసం రాజుగారు ఒప్పుకున్నారు, వృషపరుడు ఒప్పుకున్నాడు. శర్మిష్టని చెలికెత్తలతో సహా దాసిగా యయాతితో దేవయానితో పంపించారు. అక్కడ యయాతి చక్కగా దేవయానితో 2 కొడుకుల్ని కన్నాడు. ఆ 2 కొడుకుల్ని కన్న తర్వాత ఈ శర్మిష్ట అడిగింది, దాసిని కదా నేను, కనుక నీ భాగంలోని స్త్రీనే, నాకు కూడా సంతాన భాగ్యాన్ని ఇవ్వు అని అడిగింది. అడిగితే ఇతను కూడా చక్కటి సౌందర్యవతి, సౌశల్యవతి, బాగుంది, సహనంగా, అంటే దేవయాని లాగా పెంకిగా లేదు. ఈవిడతో కూడా సంతానానికి అన్నాడు. 3 మగ పిల్లలు పుట్టారు.
ఆ దేవయానికేమో యదువు తుర్వసుడు అని పుట్టారు. ఈవిడికేమో ద్రుహుడు, అనువు, మళ్ళీ పూరుడు అని ముగ్గురు పుట్టారు. ఈ ముగ్గురు చక్కగా కొడుకులు పుట్టారు. దేవయానికి అనుమానం వచ్చింది, ఈ పిల్లలు ఎవరు నీ పోలికలతో ఉన్నారు, తోటలో తిరుగుతున్నారు చెప్పాడు. అప్పుడు అబద్ధం చెప్పకుండా కోపంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు అప్పుడు పెళ్లిలో చెప్పావు శర్మిష్ట పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కన్నాడు అంటే ఆవిడ చెప్పింది ఉపాయం, నీ దగ్గరే ఉంటాను నీతోనే ఉంటాను అని చెప్పింది. ఇంకా ఆవిడ లైఫ్ కూడా అంత స్పాయిల్ అయినట్టే కదా ఇంకా జీవితాంతే కదా. కనుక ఏమైంది, వెంటనే ఆయన కోపం వచ్చేసింది. నువ్వు అంటే యవ్వనంతో ఉండటం వల్ల కదా ఇదంతా చేసావు, నీ యవ్వనంతా అయిపోయి వృద్ధుడు అయిపో అని చెప్పించేశాడు. యయాతి ఒక్కసారి వృద్ధుడైపోయాడు. ఓకే, వృద్ధుడైపోయేసరికి అతనికి ఇంకా కోరికలు ఏం తీరలా, ఇంకా తను చేయాలనుకున్నవి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవేం కాలా. చాలా డీలా పడిపోయాడు. భర్త వృద్ధుడైపోయేసరికి భార్యలు ఇద్దరు గగ్గోలు పెట్టి మళ్ళీ ఆయన్నే అడిగాడు, ఎవరికైనా నీ వృద్ధాప్యం ఇచ్చి నువ్వు వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పాడు. చూడండి ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో. అవును, అంటే మన వృద్ధాప్యం ఇంకోటికి ఇచ్చేసి వాళ్ళ ఇది తీసుకోవచ్చు, అలాగే మన ఆరోగ్యం ఇంకోటికి ఇచ్చేసి వాళ్ళ వ్యాధి మనం తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ మన పురాణాల్లో చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు కూడా ఎవరైనా సరే కనిపెట్టి దాని వెనకాల ఫార్ములాలు ఏంటి, ఏం చేస్తే ఇట్లా అవుతుంది అని చేస్తే బాగుండు అన్న ఆశ, దురాశనే ఏమన్నాను. అవును, ఇప్పుడు యయాతి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పెద్ద కొడుకు యదువుని పిలిచాడు. నా వృద్ధాప్యం నువ్వు తీసుకో, నా తర్వాత రాజ్యం నీకు వస్తుంది కదా అన్నాడు. ఇంత వృద్ధుండైపోయాక నేను మాత్రం ఏం చేసుకుంటాను, నా కోరికలన్నీ తీరాక నీకు మళ్ళీ నీ యవనం నీకు ఇచ్చేస్తా అన్నాడు. అయినా సరే నేను రానన్నాడు. అనేసరికి అసలు నీకు రాజ్యార్హత లేదు పో అన్నాడు. అందుకే యాదవ్ వంశం వాళ్ళకి రాజ్యార్హత లేదు. ఓహో, ఓకే. యదువు పిల్లలందరికీ రాజ్యార్హత లేదు. సరే రెండో వాడు తుర్వసుని పిలిచాడు. పిలిచి నువ్వు తీసుకో అన్నాడు. వాడు కూడా అయ్యా చీచి ఇంత ముసలివాడిని అయితే నేనేం చేసుకుంటా, నాకు వద్దన్నాడు. అనేసరికి సరే నువ్వు రాజు అవుతావు కానీ ఆటవిక జాతులకి రాజు అవుతావు అన్నాడు అని వాడి పంపించేశాడు. ఆ తర్వాత శర్మిష్ట పిల్లల్ని పిలిచాడు. పెద్దవాడు ద్రుహుడిని పిలిచాడు. వీడు నాకు వద్దన్నాడు. అనేసరికి నువ్వు చండాలుడి వైపో శూద్రుడుగా ఉండు, అంటే క్షత్రియుడు శూద్రుడు ఎలా అవుతున్నాడు, శూద్రుడు వైపో జలజాతి వాళ్ళకి రాజుగా బతుకు అన్నాడు. ఆ తర్వాత అనువుని పిలిచాడు. వాడు ఇలా అంటే అసలు వాడు కూడా ఒప్పుకోలా, వృద్ధాప్యం నాకు వద్దన్నాడు. అనే తీసుకున్నాక నేను మాత్రం ఏం చేస్తాను వృద్ధాప్యంతో అన్నాడు. అయితే అసలు నీ వంశం వాళ్ళందరూ చిన్న వయసులోనే మరణిస్తారు, అసలు మీరు పెద్ద వయసు దాకా బతకరు అన్నాడు. అంటే ఏ వృద్ధాప్యాన్ని వద్దనుకున్నాడు అసలు అప్పటిదా బతకరు, ఈ లోపలే చచ్చిపోతారండి వాళ్ళకి చెప్పి. చివరి కొడుకు పూరుడు పిలిచాడు. ఈ పూరుడు వస్తూనే నాన్నగారు నేను తీసుకుంటాను అన్నాడు. కొడుకుల్లో ఉత్తముడైన కొడుకుట తండ్రి మనసులో కోరికల్ని కనిపెట్టి తల్లిదండ్రుల మనసుల్లో కోరికలను కనిపెట్టి వాళ్ళ కోరికలు తీరుస్తాట. మధ్యముడేమో వాళ్ళు అడిగాక తీరుస్తాట, అధముడేమో అడిగినా తీర్చట. కాబట్టి అబ్బాయి ఉత్తముడు. ఇది భాగవతంలో చెప్తారు. చెప్పి ఈ ఉత్తముడైనటువంటి ఈ కొడుకు ఇచ్చేసి తను చేయాలనుకున్న పనులన్నీ, తను అనుభవించాల్సిన భోగాలన్నీ అనుకున్నవన్నీ అనుభవించేశాక మళ్ళీ తిరిగి ఈ పూరుడికి రాజ్యం ఇచ్చి తను మళ్ళీ వృద్ధాప్యం తీసుకుంటాడు. తర్వాత తదనంతరం కథ అలా జరిగిందనమాట. అంటే యయాతి అంటే వృద్ధాప్యాన్ని కొడుకులకి ఇచ్చి ఆ కొడుకుల నుంచి మళ్ళీ తర్వాత వృద్ధాప్యాన్ని తను తిరిగి తీసుకుని ఈ విధంగా ఇంత చేసినటువంటి వాడు. యయాతి కథ వినాలంటే కచుడు కథ వినాలి, దేవియాని కథ వినాలి, శర్మిష్ట కథ వినాలి, మళ్ళీ ఈ కొడుకుల కథలు వినాలి. అవును, ఇంత ఉంది. చాలా అంటే ఇందులోనే ఎన్ని రకాల ఇవి ఉన్నాయి చూడండి. అంటే ఒక కొడుకు గురించి చెప్పాలంటే ఉత్తముడు గురించి, ఉత్తముడు, మధ్యముడు, మీరు చెప్పినట్టుగా అధముడు గురించి ముగ్గురు ఇలా ఉన్నాయి వాళ్ళల్లో కూడా. ఇప్పుడు యాదవులకి రాజ్యార్హత ఎందుకు లేదంటే అందుకు లేదు. ఇదంతా భాగవతంలో నవమ స్కంధంలో కనిపిస్తుంది, 9వ స్కంధంలో. దాంట్లో చదువుకోవచ్చు. అంటే చక్కగా అసలు ఏది ఎందుకు ఎలా జరిగింది, అవును, ఒక క్షత్రియుడికి ఒక బ్రాహ్మణ స్త్రీ భార్య ఎట్లా అయింది, అవును, అవన్నీ కనిపిస్తాయి మనకి. చాలా అద్భుతంగా ఉందమ్మా. నిజంగానే మంచి మన పురాణాలు అసలు లోపలికి వెళ్తే ఎంత అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయని మీరు చెప్తుంటే నేను నిజంగా విని తరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. నాకు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్లుగా నిజంగా.